మన కథ, మన మూలాల కథ. ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎలా మొదలయ్యాము? ఈరోజు మనం మన మానవ కుటుంబం గురించి, అందులో మనం మాత్రమే ఎలా మిగిలాము అనే ఒక పెద్ద రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఒకప్పుడు ఈ భూమిమీద మనం ఒంటరిగా లేమంటే నమ్ముతారా? అవును, మనలాంటివాళ్లే, మన బంధువులే ఈ భూమిమీద తిరిగేవారు. మరిప్పుడు వాళ్ళెక్కడా లేరు, ఎక్కడికి మాయమైపోయారు? అదే ఈరోజు మనం ఛేదించబోయే మిస్టరీ. సరే, ఇప్పుడు నాతో పాటు కొంచెం టైం ట్రావెల్ చేద్దాం. వెనక్కి, చాలా వెనక్కి, సుమారుగా 1,50,000 సంవత్సరాల క్రితానికి వెళ్దాం. అప్పుడు ఈ భూమి ఎలా ఉండేదో తెలుసా? మన జాతి అంటే హోమోసేపియన్స్ అప్పటికి ఉన్న ఎన్నో మానవజాతుల్లో ఒకటిగా ఉండేది, అంతే. ఆశ్చర్యంగా ఉంది కదూ? అప్పట్లో ఇండోనేషియా నుంచి స్పెయిన్ వరకు మొత్తం మానవజాతులన్నిటినీ కలిపినా జనాభా కేవలం 10 లక్షలు. అంటే ఇవాల్టి ఒక చిన్న పట్టణం జనాభాంత కూడా కాదు. దీనర్థమేంటంటే అప్పట్లో మనం ఈ గ్రహం మీద అంత పెద్ద మొనగాళ్లమేమీ కాదన్నమాట. మరి మనం ఎక్కడున్నాం? మన జాతి హోమోసేపియన్స్ తూర్పు ఆఫ్రికాలో ఒక మూలన వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటూ బతికేవాళ్లు. వాళ్లని చూస్తే అచ్చం మనలాగే ఉండేవారు. వాళ్లలో ఒకరిని ఇప్పుడిక్కడ చూసినా పెద్ద తేడా ఏమీ కనపడదు. వాళ్లకి మనలాగే పెద్ద మెదళ్ళు ఉండేవి. అయితే అక్కడితో కథ ఆగిపోలేదు. తర్వాత జరిగింది ఒక పెద్ద మలుపు. మన పూర్వీకులు ఆఫ్రికా నుంచి బయటికి అడుగుపెట్టారు. ఆ ఒక్క ప్రయాణం ఈ గ్రహం చరిత్రనే మార్చేసింది. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. సుమారు 70,000 సంవత్సరాల క్రితం సేపియన్స్ ఆఫ్రికా దాటి అరేబియాలో అడుగుపెట్టారు. అక్కడనుంచి ఇక వాళ్లది ఆగని ప్రయాణం. యురేషియా అంతా విస్తరించారు. సరిగ్గా అక్కడే వాళ్లు మొదటిసారిగా తమ బంధువుల్ని, అంటే అప్పటికే అక్కడ నివసిస్తున్న ఇతర మానవ జాతుల్ని కలిశారు. రైట్, ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఆ 2 మానవ సమూహాలు కలిసినప్పుడు ఏం జరిగింది? ఒకరినొకరు కలుపుకున్నారా లేక కొట్టుకున్నారా? దీని గురించి 2 పవర్ఫుల్ థీరీలున్నాయి. రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. మనం కలిసిన వారిలో ముఖ్యులు నియాండర్థాల్స్. మనమనుకునేట్టు వాళ్లేమీ కార్టూన్లో చూపించే వెర్రి గుహమానవులు కాదు, అస్సలు కాదు. వాళ్లు సేపియన్స్ కంటే బలంగా ఉండేవారు. మెదడు కూడా మనకంటే పెద్దది. వాళ్లు చలిని తట్టుకోగలరు, పనిముట్లు వాడగలరు, నిప్పు రాజేయగలరు. అంతెందుకు, తమ వాళ్లలో జబ్బుపడిన వారిని, ముసలివారిని కూడా జాగ్రత్తగా చూసుకునేవారని మనకు ఆధారాలు దొరికాయి. సరే, ఆ 2 సిద్ధాంతాలు ఏంటో చూద్దాం. మొదటిది సంకర సిద్ధాంతం. దీన్ని ఒక లవ్ స్టోరీలా చెప్పుకోవచ్చు. సేపియన్స్, నియాండర్థల్స్ కలిశారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, కలిసిపోయారు. వాళ్ల పిల్లలే నేటి యురేషియన్లు. సింపుల్. ఇక రెండోది భర్తీ సిద్ధాంతం. ఇది ఒక వార్ స్టోరీ లాంటిది. ఈ థియరీ ప్రకారం సేపియన్స్, నియాండర్థల్స్ మధ్య అసలు పడలేదు. వాళ్ల రూపం, వాసన, అలవాట్లు ఏవీ నచ్చలేదు. ఒకవేళ పొరపాటున కలిసినా పుట్టే పిల్లలకు మళ్లీ పిల్లలు పుట్టరు. కాబట్టి సేపియన్స్ వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేసి ఆ స్థానాన్ని ఆక్రమించారు, అంతే. చాలా ఏళ్లపాటు ఈ రెండిట్లో ఏది నిజమనే దానిపై పెద్ద చర్చ జరిగింది. ఎవరి వాదనలు వాళ్లవి. కాని ఆ తర్వాత సైన్స్లో వచ్చిన ఒక అద్భుతం ఈ కథ మొత్తాన్ని తలక్రిందులు చేసింది. చెప్పాలంటే చాలా దశాబ్దాలపాటు సైంటిస్టులంతా దాదాపుగా భర్తీ సిద్ధాంతాన్నే నమ్మారు. దానికి దొరికిన ఆధారాలు అలా ఉండేవి. పైగా అది కాస్త సేఫ్ ఆప్షన్ కూడా. కాని 2010లో అంతా మారిపోయింది. నియాండర్తల్ జీనోమ్ ప్రాజెక్ట్ అని ఒకటి మొదలుపెట్టారు. 4 ఏళ్ల కష్టం. ఆ ప్రాజెక్టు ఫలితాలు బయటకొచ్చాక శాస్త్రీయ ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఇక్కడున్న ఈ నెంబర్ చూడండి, ఇదే ఆ పెద్ద ట్విస్ట్. మధ్యప్రాచ్యం, యూరప్ ఈ ప్రాంతాల్లోని ఆధునిక మానవుల డిఎన్ఏలో 1-4% నియాండర్తల్ డిఎన్ఏ ఉందట. నమ్మగలరా? అంటే సంకరం జరిగింది. భర్తీ సిద్ధాంతం పూర్తిగా కరెక్ట్ కాదన్నమాట. అంతటితో ఆగలేదు. కొన్ని నెలల తర్వాత ఇంకో బాంబు పేలింది. సైబీరియాలో దొరికిన ఒక చిన్న వేలి ఎముక నుంచి డిఎన్ఏ తీశారు. అది డెనిసోవా అనే మరో మానవ జాతిది. ఆశ్చర్యమేంటంటే ఈరోజు మెలనేషియన్లు, ఆదిమ ఆస్ట్రేలియన్లలో 6% వరకు ఈ డెనిసోవన్ డిఎన్ఏ ఉందట. అంటే అసలు విషయమేంటంటే సేపియన్స్, నియాండర్థల్స్ గుర్రం, గాడిదలా పూర్తిగా వేర్వేరు జాతులు కాదు. అలా అని బుల్డాగ్, స్పానియల్ కుక్కల్లా ఒకే జాతి కూడా కాదు. మధ్యలో ఒక గ్రే ఏరియా అన్నమాట. వాళ్లు కలవడం చాలా అరుదు, కాని అసాధ్యం కాదు. సరే, కొద్దిగా కలిశారని అర్థమైంది. కాని అది కథకు ముగింపు కాదు.
ఒకవేళ కలిస్తే నియాండర్థల్స్, డెనిసోవన్లు మనతో పాటు ఇప్పటికీ ఉండాలి కదా. మరి వాళ్ళెందుకు లేరు, ఎక్కడికి మాయమయ్యారు? ఇక్కడ 2 దారుణమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, శాంతియుత పోటీ. బహుశా మనం వాళ్లకంటే బెటర్ హంటర్సేమో. మన సోషల్ స్కిల్స్ బావుండటం వల్ల వాళ్లకంటే వేగంగా పెరిగి వాళ్లకు తిండి లేకుండా చేసుండొచ్చు. వాళ్ళు నెమ్మదిగా కనుమరుగయ్యారు. రెండో అవకాశం వినడానికే చాలా కష్టంగా ఉంటుంది. హింస మరియు జాతి నిర్మూలన. వనరుల కోసం మొదలైన గొడవలు పెద్ద యుద్ధానికి దారితీశాయా? మన చరిత్ర చూస్తే సహనం అనేది మన జాతికి పెద్దగా అలవాటులేని పదం. చిన్న చిన్న తేడాలకే ఒకరినొకరు చంపుకుంటాం. బహుశా చరిత్రలో జరిగిన మొట్టమొదటి జాతి ప్రక్షాళన అదేనేమో. ఇక్కడ దొరుకుతున్న ఆధారాలు కూడా ఈ భయంకరమైన వాదనకే బలం చేకూరుస్తున్నాయి. సేపియన్స్ ఎక్కడ కాలిపెడితే అక్కడ ఉన్న స్థానిక మానవజాతి కనుమరుగయింది. చూడండి, 50,000 సంవత్సరాల క్రితం సోలోయెన్సిస్, వాళ్ల తర్వాత డెనిసోవా, 30,000 ఏళ్ల క్రితం నియాండర్థల్స్, చివరిగా 12,000 ఏళ్ల క్రితం ఫ్లోరెస్ ద్వీపంలోని మరుగుజ్జు మానవులు అందరూ పోయారు. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతోంది. గత 10,000 సంవత్సరాలుగా ఈ భూమిమీద మన జాతి హోమోసేపియన్స్ ఒంటరిగా ఉంది. మనకు తోబుట్టువిలేరు. అందుకే మనమే గొప్ప, మనమే సృష్టికి కిరీటమని ఫీలవ్వడం చాలా ఈజీ. కానీ ఒక క్షణం ఆలోచించండి, ఒకవేళ మనతో పాటు వేరే మానవజాతులు కూడా బతికి ఉంటే? ఒకవేళ నియాండర్థల్స్ ఇంకా మన మధ్య ఉంటే మన పవిత్ర గ్రంథాలు ఎలా ఉండేవి? ఆదాము, ఏవాల నుంచి నియాండర్థల్స్ కూడా వచ్చారని చెప్పేవా? అమెరికన్ స్వాతంత్ర ప్రకటన మనుషులందరూ సమానమే అని చెప్తోంది కదా. మరి ఆ మనుషులు అనే నిర్వచనంలోకి నియాండర్థాల్స్, డెనిసోవన్లు కూడా వచ్చేవారా? కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చారు. మరి ఆయన పిలుపు హోమో జాతిలోని అన్ని జాతుల కార్మికులకు వర్తించేదా? చివరిగా ఒక మాటతో దీన్ని ముగిద్దాం. బహుశా మన పూర్వీకులు వాళ్లను అంతం చేయడానికి కారణం వాళ్లు మనల్ని పట్టించుకోకుండా ఉండలేనంత దగ్గరగా ఉన్నారు, కాని వాళ్లను భరించలేనంత భిన్నంగా ఉన్నారు. ఈ ఆలోచనే మనల్ని ఒంటరిని చేసిందేమో. ఆలోచించండి.